ఏమి సినిమాలు చూస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా అంటాం కదా. ఏమి రాజకీయాలు చేస్తున్నారయ్యో ఓ కాంగ్రెసు నేతలారా అని పాటలు పాడాలి. బహుశా ఇది పనికొస్తుందేమో. ఎందుకంటే నేను చాలా సందర్భాలలో చెప్పిన, రాజకీయ నాయకుడు అనేటోడు సినీ యాక్టర్లకు మించిన యాక్టర్ మీరు చూస్తున్నారు కదా. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవో పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు పొలిటికల్ అనుకో, లేకపోతే నాగార్జుననో లేకపోతే ఎవరైనా యాక్టర్స్కు సంబంధించి వాళ్ళందరినీ చూస్తాం కదా. భారతదేశంలో ఉన్న కళాకారులు కళారంగానికి సంబంధించిన 3 గంటల సినిమా తీసే యాక్టర్సు వాళ్ళందరినీ గ్రాండర్లు వేసి మిక్స్లు వేసి తిప్పితే ఈ రాజకీయ నాయకులు బయటకు వస్తారు. మామూలు కళలు ఉండయి. ఏమయ్యా ఎల్లన్నా వచ్చినావా, బాగున్నావా, ఏం చేస్తున్నావు అంటాడు మీ ముంగట. ఏం రాబాయి వాడిని ఎవర్రా రానిచ్చేది, ఏమయ్యా పిఏ ఏమయ్యా గనమైన ఏం చేస్తున్నావు అంటాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ డేంజరస్ పర్సన్ సొసైటీకి రాజకీయ నాయకుడు. వీళ్ళు ఎలా అంటోళ్ళు అంటే ఇది గాదైనే చెప్తాడు, రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అనేది. చాలా డేంజర్ పర్సన్స్, వీళ్ళతో చాలా జాగ్రత్త. నీ భుజం మీద చేయేసు, నిన్ను పిలిచినంత మాత్రానో నీ ముంగట ఉన్న తమ్మి ఆ తమ్మి ఈ తమ్మి అని చెప్పినంత మాత్రాన నమ్మకురి. వీళ్ళు లంగలు బద్మాసులు. రాజకీయ నాయకుడు అనేటోనికి ఎంత దూరం ఉంటే అంత మంచిది చెప్తున్నా కదా. వెరీ డేంజరస్ పర్సన్. అది ఏ పార్టీ అయినా కానీ ఎవడైనా కానీ నేను చెప్తున్నా కదా. సేవ్ తెలంగాణ. మణిపూర్లో మాత్రమే కాదు, తెలంగాణలోని ఇబ్బందులలో ప్రజలు, ఇంకా జైళ్లలోనే లగచర్ల రైతులు, దివాలాపూర్ రైతులపై కేసులు, హాస్టల్ విద్యార్థులకు పురుగులన్నం, ఆశా వర్కర్లపై లాఠీ చార్జ్, దుస్తురు ప్రవర్తన. మణిపూర్ ప్రజలకు మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఢిల్లీ నిరసనలలో పాల్గొన్న నేతలు, రాష్ట్రంలోని పరిస్థితులపై నిలదీస్తున్న నెటిజన్లు, సేవ్ తెలంగాణ కోసం పెరుగుతున్న డిమాండ్లు, రేవంత్ సర్కారుపై తీవ్రమైతున్న అసంతృప్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతున్నది. ఇదే విషయానికి సంబంధించి ఒకసారి వీళ్ళు ఎక్కడ పెట్టిర్రు, వీళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా సేవ్ తెలంగాణ. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఏడాది పాలనపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారి నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హస్తం పార్టీ నేతలలో హస్తం పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎదుర్కొంటుంది. హామీల అమలుపై ప్రశ్నించే మీడియా పైన దాడులు పెరిగాయి. ప్రతిపక్షాలపైన పోలీసుల నిర్బంధాలు కూడా ఎక్కువయ్యాయి. ఎమర్జెన్సీ రోజులను రేవంత్ సర్కార్ గుర్తు చేస్తుందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సేవ్ మణిపూర్ అంశాన్ని వాళ్ళు లేవనెత్తుతున్నారు. మరి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వెళ్లి మరి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమం అక్కడ జరుగుతుండడంపై అక్కడి తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి తెలంగాణ రాష్ట్రం గురించి, మణిపూర్ బిడ్డలు ఓట్లేసిళ్ళు, వాళ్ళతో గెలిచిళ్ళు, మనతో ఏం సంబంధం లేదు. భయ్ చామల కిరణ్ కుమార్ రెడ్డిను గడ్డం వంశీ వీళ్ళిద్దరూ ఒక మాట ఆలోచించుర్రి. తెలంగాణలో లగచెర్ల రైతులైతే ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు. పాపం చిత్రవద, ఏ పాపం చెయ్యని అమాయకులు వాళ్ళు. రైతులను జైల్లో వేసిన ప్రభుత్వం చాలా ఘోరంగా, నీచంగా, దారుణంగా ఓడిపోతుంది. 2028లో కాంగ్రెస్ పార్టీ అనేది బహుశా ఇక చరిత్రలో మీరు వినరు. తెలంగాణలో అవసరమైతే ఇంకో ప్రాంతీయ పార్టీ తెలంగాణలో పుట్టుకొస్తుందేమో. నాకున్న సమాచారం మేరకు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇంకో ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణలో ఉండబోదు భవిష్యత్తులో. ఎందుకు అంటే ఇక్కడి రైతు లగచెర్ల బిడ్డలు ఏం పాపం చేసిరు? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదుల, రౌడీ షీటర్లు ఏం చేసిరు? వాళ్ళు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఏ మండలానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ ఆశ్రమ పాఠశాలకు వెళ్ళినా ఫుడ్ పాయిజన్ మాట్లాడిల్లా? సర్పంచ్ల బిల్లుల కోసం లొల్లి చేస్తులు మాట్లాడిర్రా? మీడియా మీద దాడులు జరుగుతున్నాయి మాట్లాడిల్లా? అక్రమ అరెస్టులు అవుతున్నాయి మాట్లాడిల్లా? ఎక్కడికక్కడ నిర్బంధాలు విధిస్తున్నారు, నిషేధ ఆజ్ఞలు విధిస్తున్నారు మాట్లాడిల్లా? జీవోలు తీసుకొచ్చి నోర్లు మూయించే ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడిల్లా? ఇవన్నీ పెట్టి సేవ్ మణిపూర్ అనగానే ఆడిపోయి ఓ 2 ఫోటోలు సేవ్ మణిపూర్ సిగ్గుండాలే అంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. అయ్యా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిన్ని సమస్యలు ఉన్నాయి, గివన్నీ పక్కన పెట్టి గక్కడికెక్కడికో పోయి గావాళ్ళ ముచ్చట చెప్తున్నారు ఏంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఈ ప్రాంత బిడ్డలు, ఇక్కడి రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు అడుగుతున్నారు. మరి దీని గురించి ఏమన్నా సమాధానం ఉందా మా వాళ్ళ దగ్గర? ఉండదు. మేము కాంగ్రెస్ పార్టీ నేతలం కాబట్టి ఇక మా దగ్గర ఏముంటుంది? ఇప్పుడు మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఏమంటారు? లేదు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించే విపక్షాలకు సపోర్ట్ చేయడం జర్నలిజం నైతిక బాధ్యత. ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని చెప్తాం. ఫస్ట్ మంచి అనేది కనబడాలి కదా, చేయాలి కదా, చేస్తే కదా మనం చూపెట్టేది.
ఏమన్నా కనబడుతున్నదా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు తెలంగాణ సమస్యలను పక్కనకెట్టి ఆ గడ్డం వంశీ ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి కదా వీళ్ళిద్దరు పోయి మణిపూర్ సేవ్ మణిపూర్ అంటాను.